ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధహేతవే నమామి తం దండధరం యశాస్త సర్వజీవినాం. యమధర్మరాజు చేతిలో దండం ధరించి దండించటం కోసం సంచరిస్తూ ఉంటాడు. ఎందుకోసం దండించాలి అంటే పాపినాం శుద్ధహేతవే, పరమాత్మ స్వరూపులైనటువంటి జీవులు దేహాత్మ భావనతో మమైకమై అహంకారంతో ఆచరించిన కర్మలకు శిక్ష వేయించి ఆ పాపాన్ని పోగొడుతూ తిరిగి పరమాత్మ స్వరూపులుగా వారి స్వస్వరూపాన్ని వారికి తెలియజేసే క్రమంలో భాగంగా వారిని శిక్షిస్తూ ఉంటారు. అందుకే భారతీయ జీవన విధానంలో ప్రతి వారిని పరమాత్మ స్వరూపంగా భావిస్తాం తప్పితే పాపిగా చూడం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని భగవద్గీత 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశాడు. అందరూ నా అంశలే, చరాచరేతు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే. అందరిలో వ్యాపించి ఉన్న చైతన్యం ఒక్కటే, అదే విష్ణు చైతన్యం. కనుక అలా శిక్షను విధించేటువంటి, అందరినీ శాసించేటువంటి యమధర్మరాజుకు నమస్కారము అని యమాష్టకంలో యమతత్వాన్ని తెలియజేస్తారు. శిక్ష విధించకపోతే ఏమవుతుందండి? వదిలేయచ్చు కదా అంటే రామాయణంలో రాముడు శిక్ష ఎందుకు విధించాలో తెలియజేశాడు. శాసనాద్వా విమోచనాత్వా తేన స్థేయాత్ విముచ్యతే రాజాత్వశసన పాపస్య తదాప్నోతి కిల్బిషం. శిక్షించటం ద్వారా పాపం చేసిన వాడికి విముక్తి కలిగించవచ్చు ఆ పాపం నుంచి, లేదా వదిలేసి శిక్ష నుంచి తప్పించవచ్చు. కానీ అలా వదిలేస్తే ఆ పాప ఫలితాన్ని రాజు అనుభవించాల్సి వస్తుంది. కనుక ఎవరి చెమటో ఎవరి రక్తమో ఎవరిని కాపాడలేదు. కాపాడగలిగినది యమధర్మరాజు విధించే శిక్ష. తద్వారా విముక్తి పొంది మళ్ళీ జీవనాన్ని పరమాత్మను గుర్తించటంలో, స్వస్వరూపాన్ని తెలుసుకోవటంలో కొనసాగించటం కోసం సర్వసాక్షి అయినటువంటి ఆ శమనుడు పాపినాం శుద్ధహేతవే, పాపాన్ని పోగొట్టడం కోసం మనకు విధించే శిక్ష. అలాంటి యమధర్మరాజు నచికేతుడికి ఏ విధంగా సాధనను కొనసాగించి సత్యాన్ని తెలుసుకోవచ్చో, తన స్వస్వరూపాన్ని గుర్తించవచ్చో అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్ ఆహుహు విషయేంద్రియ గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహరు మనీషిణః. ఎప్పుడైతే ఈ దేహము, బుద్ధి, మనస్సు నేనేనన్న భావనతో జీవాత్మ సంచరిస్తూ ఉంటుందో అప్పుడు ఈ భోగాలన్నీ అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తద్వారా గుర్తించాల్సిన సత్యాన్ని మరిచిపోయి సంచరిస్తుంది.
అద్భుతమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో రథోత్సవాన్ని కనుల పండుగగా తిలకిస్తాం. ఎందుకు రథోత్సవాన్ని చూడాలి అంటే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని తెలియజేశారు. రథంలో ఉన్న కేశవుణ్ణి చూడటం వల్ల మళ్ళీ నీకు జన్మంటూ కలగదయ్యా. ఏమండి, ఇంత సాధన చేస్తే కానీ తెలుసుకోలేని ఆత్మతత్వాన్ని కేవలం రథంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ మలయప్ప స్వామిని దర్శించటం వల్ల ఎలా తెలుసుకోగలుగుతాం అంటే ఆ రథాన్ని చూడాల్సిన క్రమాన్ని తెలియజేశారు. అశ్వానాం ప్రథమం తత్ర దర్శనం పరికీర్తితం తతశ్చ రథచక్రాణం. మొట్టమొదట ఆ రథాన్ని నడుపుతున్నటువంటి గుర్రాలను చూడాలట. అశ్వానాం ప్రథమం తత్ర దర్శనం పరికీర్తితం. తర్వాత రథచక్రాలను చూడాలట. ఆ తర్వాత తతశ్చ ధ్వజాన్ని చూడాలట. ఆ తరువాత రథంలో ఉన్న కేశవుణ్ణి చూడాలట. ఆ మలయప్ప స్వామిని దర్శించుకోవాలట. ఏమిటి ఈ దర్శనంలో ఉన్న ఆంతర్యం? దీని ద్వారా ఏ విధంగా మళ్ళీ జన్మ లేకుండా మన జీవితం సార్థకమవుతుంది, ఆ పరతత్వాన్ని గమనించే విజ్ఞానం మనకు సిద్ధిస్తుంది. ఒక్కసారి పరిశీలిస్తే మొట్టమొదట అశ్వానాం ప్రథమం తత్ర గుర్రాలను చూడాలి. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారే, మరి రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి మీరు చెప్పినట్టు చూడటం వల్ల మళ్ళీ జన్మ లేకుండా ఎలా ఉంటుంది? అద్భుతమైన సాధనను కొనసాగించాల్సినటువంటి కర్తవ్యాన్ని వదిలి కేవలము రథంలో ఉన్న మలయప్పను చూడటం వల్ల ఆ సౌకర్యం ఎలా కలుగుతుంది, ఆ సౌభాగ్యం ఎలా సిద్ధిస్తుంది అంటే మొట్టమొదట అశ్వానాం ప్రథమం తత్ర, మొట్టమొదట గుర్రాలను చూడవయా. ఇక్కడ మనం ఈ మంత్రంతో ఒక్కసారి దాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ అని ఇంద్రియాణి హయాన్ ఆహుహు. గుర్రాలంటే ఏమిటి? ఇంద్రియాలు. నీ ఇంద్రియాలను ఒక్కసారి పరిశీలించు, వాటి వైపు చూసుకో. ఆ ఇంద్రియాలతో ఏం చేస్తున్నావు? అవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యస్త్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథేహి. విశృంఖలమైన మనస్తత్వం కారణంగా ముందుకు సాగుతూ ఉన్నట్టయితే అవి దుర్మార్గమైన గుర్రాలుగా పరిణమిస్తాయి. ఒకవేళ అభిచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండలను ఉండబంచు, హిరణ్యకశపుడిలాగా ప్రవర్తిస్తాయి. ఎవరిని చంపుదాం, ఎవరిని హింసిద్దాం, ఎవరిని బంధిద్దాం, ఇలా జీవితం సాగుతూ ఉంది. అందుకే మొట్టమొదట అశ్వాలు చూడు. ఆ అశ్వాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆ పరమాత్మ స్వాధీనంలో ఉన్నాయి. మయ్యేవ మనాథస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం. ఏం చెబుతున్నాడు? మనస్సును బుద్ధిని నాయందే లగ్నం చేసి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిలో నేనుంటాను. ఎప్పుడైతే అశ్వాలను అధిరోహించి ఆ మాడవీధులలో సంచరిస్తున్న దివ్యమంగళ విగ్రహాన్ని కనులారా వీక్షిస్తున్నావో అప్పుడు నీ మనస్సు బుద్ధి ఎక్కడ ఉంటున్నాయి? ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంటున్నాయి. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అంటారు ఆదిశంకర భగవత్పాదులు శివానంద లహరిలో. నాకు ఇవి ఏమి ఇవ్వగలవయ్యా? నీ పాదాల మీద భక్తి. అలా ఆ స్వామిని చూస్తూ ఉంటే నీ మనస్సు బుద్ధి రెండు ఆయన స్వాధీనం అయిపోతాయి. అప్పుడు తతశ్చ రథచక్రాన్ని, అప్పుడు ఆ రథము యొక్క గమనాన్ని గమనించు. ఎటుపోతుంది? మాడవీధుల్లో ఆ భక్తులంతా అక్కడ స్వామిని కొలిచినటువంటి విధి విధానాలు నీకు జ్ఞాపకం చేస్తూ నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించటానికి ఆ రథచక్ర గమనము
మార్గదర్శకమవుతుంది. ఇప్పుడు ధ్వజాన్ని చూడు, ఉత్తమోత్తమమైన ఉన్నతమైన స్థితిని లక్ష్యంగా చేసుకొని ఆ రథ గమనం ముందుకు నడుస్తుందో లేదో గమనించు. ఎప్పుడైతే మనస్సులో పరమాత్మ ఉంటాడో, చిత్తం హరిపరాయత్తమవుతుందో, అప్పుడు అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనిద్రాలిదలు చేయుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచను సురారిసుతుడే తత్ విశ్వమున్ భోవరా. మొత్తం ప్రపంచాన్ని మరిచిపోతాం. అప్పుడు ఆ కేశవుడికి చేతులెత్తి నమస్కరించి, స్వామి నీ యొక్క కృపా కటాక్ష వీక్షణం వల్ల కదా నేను ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. నా జీవన గమనాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయవయ్యా. నిరంతరము నీ సాధనలో, నీ స్మరణలో, నీ ధ్యానంలో అద్భుతమైన ఆ స్వామి యొక్క కీర్తన నీ నోటి వెంట అప్రయత్నంగా వచ్చి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ ఆయనకు స్వాధీనం అయిపోతాయి. అప్పుడు మళ్ళీ జన్మ ఎలా సిద్ధిస్తుందయ్యా నీకు? అందుకే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథోత్సవం అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని మనకు అందించే సాధనము. బాగుందండి. విద్య అవిద్య అని రెండు మీరు చెప్పారు. విద్య అంటే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవము. అది కాకుండా జీవితాన్ని రణరంగంలా గడుపుతున్నవాడు ఎలా చూడాలి రథాన్ని అంటే అది కూడా శాస్త్రం చెప్పిందండి. యుద్ధంలో ప్రత్యర్థి యొక్క రథాన్ని చూసేటప్పుడు ఎలా చూడాలి అంటే మొట్టమొదట ధ్వజాన్ని చూడాలట, ఆ తర్వాత సారథిని చూడాలట, ఆ తర్వాత గుర్రాలను చూడాలట. ఇలా మొట్టమొదట ఎదుటివాడి రథాన్ని చూడటము అంటే, ధ్వజాన్ని చూడటము అంటే రోజు మనం చేసేటువంటి భారత సంగ్రామము, మన హృదయంలో జరుగుతున్న, మన జీవితంలో జరుగుతున్నటువంటి రణరంగం ఏమిటి అంటే దుర్గుణాలకు సుగుణాలకు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ పాండవాశ్చైవ కిమకుర్వత ధనంజయ. మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీతలో చెప్పాడు, నా వాళ్లకు పాండవులకు జరిగే యుద్ధ క్రమాన్ని వివరించవయ్యా. భారత సంగ్రామం రోజు మనలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దుర్గుణము యొక్క లక్ష్యం ఏమిటో గమనించు, ధ్వజము ఆ స్థాయి గమనించు. ఆ తరువాత సారథి, ఆ శత్రువు యొక్క బుద్ధి ఎటు ఉన్నది, దాని తర్వాత ఆ బుద్ధి నడిపేటువంటి గుర్రాలు వాటిని ఎటు తీసుకువెళుతున్నాయి, ఆ తర్వాత రథచక్రాలు ఆ గమనం ఎటు పోతుంది. ఇలా ధ్వజం నుంచి చక్రం దాకా యుద్ధంలో శత్రువు యొక్క స్థితి గమనిస్తే, రథోత్సవంలో స్వామిని చూసేటప్పుడు మొదట అశ్వాలను, తర్వాత రథచక్రాన్ని, తర్వాత ధ్వజాన్ని, తర్వాత స్వామిని దర్శించమంటూ తెలియజేస్తారు. ఇలా రథానాం చక్రదర్శనం సర్వ సౌభాగ్య దర్శనము అని చెబుతుంది శాస్త్రం. రథచక్రాల యొక్క దర్శనము సకల సౌభాగ్యాలను దర్శించేటువంటి అవకాశాన్ని కలుగజేస్తుంది. ఇలా రథంతో జీవాత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని యమధర్మరాజు వివరించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, విద్యా అవిద్యల సమ్మేళనమైన మానవ జీవితంలో ఎలాంటి సాధన క్రమం కొనసాగించినట్టయితే సరి అయిన గమనంలో మన జీవిత రథం నడుస్తుంది అని తెలియజెప్పటమే. మరి దుష్టాశ్వా ఇవ సారథే అని మీరే అన్నారు. ఇంద్రియాలు వశంలో లేకపోతే గుర్రాలు దుర్మార్గంగా సంచరిస్తాయని. సదశ్వా ఇవ సారథే అని మీరే చెప్పారు. ఇలా ఈ రెండు రథాలు మనో నిగ్రహం లేనటువంటి జీవాత్మ యొక్క పయనము, నిగ్రహం కలిగినటువంటి పయనము ఎలా ఉంటుంది, దానివల్ల కలిగే పర్యవసానం ఏమిటి అన్న సందేహం మనకు వస్తుందని యమధర్మరాజుకు తెలుసు కనుకనే నచికేతుడికి ఆ పర్యవసానాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు.
యస్త్విస్తు విజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి న సతత్ పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. ఎప్పుడైతే దుష్టాశ్వముల వల్ల నడపబడుతున్న రథగమనంలాగా జీవితం సాగుతుందో, అమనస్కః సదా అశుచి, మనో నిగ్రహం లేకుండా, శుచి లేకుండా, శుచి అంటే అంతర్బాహ్య శుద్ధి, బాహ్యంలో శుచి లేదు, అంతరంలో శుచి లేదు అంటే ఎప్పుడూ దుర్మార్గమైన ఆలోచనలే కలుగుతూ ఉన్నాయి, ఎప్పుడూ దుర్మార్గమైన ఆలోచనలే కలుగుతూ ఉన్నాయి. న సతత్ పదమాప్నోతి, అతనికి ఆ ఆత్మతత్వము ఎన్నటికీ సిద్ధించదు. సంసారం చాధిగచ్చతి, సంసారంలో ప్రవేశించి సమస్యల వలయంలో చిక్కుకొని నిరంతరము దుఃఖభాజనంగా గడుస్తున్నటువంటి జీవనాన్ని గడపాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అలా కాకుండా సదాశ్వాయువ సారథేహే, ఇంద్రియాలు నిగ్రహించుకున్న వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచి సతు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే. ఎవరైతే విజ్ఞానవాన్, విజ్ఞానవాన్ అంటే ఏమిటి, ఎలా విజ్ఞానవంతులం కాగలుగుతాము అంటే, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ వేద సారాన్ని, ఉపనిషత్ రహస్యాన్ని గురువుల ద్వారా తెలుసుకుంటూ క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతాడో వాడు విజ్ఞానవంతుడు. ఈ విజ్ఞానవాన్ అనేది కేవలం ఆధ్యాత్మిక పయనంలోనే కాదు, లౌకిక జీవనంలో కూడా ఆచరిస్తున్న కర్మ యొక్క విజ్ఞానం పూర్తిగా గ్రహించి అవగాహనతో, క్రమశిక్షణతో, ఇంద్రియ నిగ్రహంతో ఎవడైతే సంచరిస్తాడో వాడు అద్భుతమైన స్థితికి చేరుకుంటాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రైలు ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా రైలును ఆపమంటూ సందేశం పంపించారు. ఎందుకండి రైలును ఆపమంటున్నారు, వేగంగా వెళుతోంది కదా అంటే, లేదండి కొంత దూరంలో రైలు పట్టాలు తప్పించి ఉన్నాయి, రైలు నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని గ్రహించిన నాకు ఈ విషయం అవగతమైంది అని తెలియజేశారు. వెళ్ళి పరిశీలిస్తే కొంత దూరంలో రైలు పట్టాలు తప్పి ఉన్నాయి. ట్రైన్ అలానే ప్రయాణించి ఉన్నట్టయితే ఎంతోమంది క్షతగాత్రులయ్యేవారు. అంటే 100 ఏళ్ల పూర్ణ ఆయుర్దాయాన్ని కలిగినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందిన మహానుభావుడు ఎంత క్రమశిక్షణతో, పూర్తి అవగాహనతో జీవితాన్ని గడిపారో గమనిస్తే మనందరికీ ఈ కఠోపనిషత్తు ఎలా మార్గదర్శకం కాగలుగుతుందో అర్థమవుతుంది. మహానటులుగా ప్రసిద్ధిగాంచినటువంటి తారక రామారావు, అమితాబ్ బచ్చన్ సమయ పాలన దురంధరులు, ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా పని ప్రారంభించేవారు కాదు. ఇలాంటి విజ్ఞానము ఎప్పుడైతే మన సొంతమవుతుందో, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, సమయపాలన, అప్పుడు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః. అలా ఉన్నప్పుడు మాత్రమే సతు తత్పదమాప్నోతి, అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతావు. యస్మాత్ భూయో న జాయతే. ఆధ్యాత్మిక జీవనంలో ఇలా విజ్ఞానంతో గురువుల సందేశాన్ని స్వీకరించి జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించే క్రమంలో మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. జీవాత్మ శరీర భావనతో, అహంకారంతో కార్యక్రమాలను ఆచరించటం వల్ల ఆ కర్మ ఫలాన్ని అందుకోవటం కోసం
మళ్ళీ జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అంతా నిండి నిబిడీకృతమై ఉన్న చైతన్యం ఒక్కటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే జీవితం సార్థకమవుతుంది అన్న ఆలోచనతో ఈ మానవ జీవితాన్ని సాధనంగా ఎంచుకొని మహిమాన్వితమైనటువంటి ఆ మాధవ సాయుధ్యం కోసం సాధన క్రమం ముందుకు సాగుతుందో అప్పుడు యస్మాద్భూయోన జాయతే, మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడదు. ఇదే భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నేను కర్మలను ఆచరిస్తూ ఉన్నాను, కానీ కర్మ ఫల స్పృహ లేకుండా ఆచరించిన కారణాన ఆ కర్మలు నాకు బంధనం కావటం లేదు. ఎప్పుడైతే లోపల ఉన్న చైతన్యము ఈ దేహంతో మమేకమయ్యి చేస్తున్నది నేనే, నా వల్లనే జరుగుతోందన్న అహంకారం మనలో ప్రబలుతుందో ఆ అహంకారం మమకారానికి దారితీస్తుంది. నేను ఎక్కడైతే ఉంటుందో నాది అక్కడ ఉంటుంది. నేను నాది ఈ రెండు అహంకార మమకారాలు ఉన్నప్పుడు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ఫలాపేక్షకు దారితీస్తుంది. ఎప్పుడైతే ఫలాన్ని ఆశించి కర్మ చేయటం ప్రారంభిస్తావో అది బంధనం అవుతుంది. అందుకే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మల పట్ల స్పృహ లేకుండా ఎప్పుడైతే అహంకారం ఉండదో అప్పుడు మమకారం దూరం అవుతుంది. అహంకార మమకారాలు లేనప్పుడు ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే ఫలాపేక్ష ఉండదు. ఈ నాలుగు లేకుండా కర్మను ఆచరిస్తే అది బంధనం కాదు, అది కృష్ణుడు చెప్పిన సత్యము. అదే కఠోపనిషత్తులో ఈ అద్భుతమైనటువంటి సాధనా క్రమాన్ని ఆచరిస్తూ మనం తెలుసుకోవలసిన నిత్య జీవిత సత్యము. రాగద్వేషయుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా ఆచరించే ఏ కార్యక్రమమైనా అది నీకు ఆనందాన్నే ఇస్తుంది, కానీ బంధనం కాదు. మరి మనిషిగా ఉన్నప్పుడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. పని చేయకుండా ఎలా ఉంటాం? ఏదో ఒక ఆలోచన మన హృదయంలో కదులుతూ ఉంటుంది, ఏదో చెయ్యాలని ప్రేరణ అందుతూ ఉంటుంది. అది చేస్తూ ఉన్నప్పుడు అది మనకు బంధం అయితే ఎలా? అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. కర్మ ఆచరించటం వరకు మాత్రమే నీకు అధికారం ఉన్నది. ఫలాన్ని ఎన్నడూ ఆశించకు. కర్మను ఆచరించేటప్పుడు కర్తృత్వాన్ని నెత్తిన వేసుకోకు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మత జడం. కర్మ జడమైనది, అది ఆ పరమాత్మ ప్రేరణతో సాగేది. కనుక దానితో నాకు సంబంధం లేదు అన్న భావనతో అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. ఇలా ఆ సాధనా క్రమాన్ని యమధర్మరాజు నచికేతుడికి ఎలా వివరిస్తున్నాడో మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.